డాక్టర్ స్కాన్ చేయమన్నప్పుడు సిటీ స్కాన్ చేయాలా, ఎంఆర్ఐ చేయాలా అని మనకి డౌట్ వస్తుంది. ఏది కరెక్ట్, ఏది సురక్షితం, ఏది ఎక్కువ వివరంగా చూపిస్తుంది? ఈ వీడియోలో సిటీ స్కాన్, ఎంఆర్ఐ రెండింటినీ పూర్తిగా సూటిగా అర్థమయ్యే తెలుగులో వివరిస్తా. ఇక మీడ ఎటువంటి గందరగోళం ఉండదు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం సిటీ స్కాన్ మరియు ఎంఆర్ఐ మధ్య ఉన్న తేడాలను స్పష్టంగా తెలుసుకుందాం. ఎప్పుడు ఏ స్కాన్ చేయాలో కూడా పూర్తిగా చెప్తాను. ఆరోగ్యం విషయంలో తెలియక చేస్తే నష్టం, కాబట్టి మొదటి నుండి చివరి వరకు వినండి. సిటీ స్కాన్ అంటే శరీరాన్ని బలమైన లైట్తో అనేక ఏజెస్లో చూసి లోపల ఏమి ఉన్నాయో 3D డైమెన్షన్స్గా చూపించే వేగమైన పరీక్ష. ప్రమాదం జరిగినా, లోపలి రక్తస్రావం అనుమానం వచ్చినా, ఎముక విరిగినా డాక్టర్లు మొదట చేసేది సిటీ స్కాన్. ఎందుకంటే ఇది చాలా ఫాస్ట్, చాలా క్లియర్. ఒకటే జాగ్రత్త, ఇందులో రేడియేషన్ ఉంటుంది కాబట్టి అవసరమైనప్పుడే చేస్తారు. కానీ ఎమర్జెన్సీలో సిటీ స్కాన్ కన్నా వేగంగా పనిచేసేది ఇంకేదీ లేదు. సిటీ స్కాన్ ఎందుకు యూజ్ చేస్తారు? ఎముక ఫ్రాక్చర్ అనిపిస్తే సిటీ స్కాన్ వెంటనే అవసరం. ఇది ఎముకనిగా చూపిస్తుంది. ఏ స్థాయి విరుగుడు ఉన్నా సిటీలో మినిట్స్లో బయటపడుతుంది. ఊపిరితిత్తుల సమస్యలు, ఇన్ఫెక్షన్, బ్లాకేజ్, ఫైబ్రోసిస్ లాంటివి తెలుసుకోవాలంటే హెచ్ఆర్సిటీ ఆఫ్ లంగ్స్ చేస్తారు. ఇది సాధారణ సిటీ కంటే చాలా డీటెయిల్డ్గా ఉంటుంది. లంగ్స్లోని చిన్న మార్పుల్ని స్పష్టంగా చూపిస్తుంది. శ్వాసకు సంబంధించిన సమస్యల్లో ఇది చాలా కీలకం. సిటీ యాంజియోగ్రఫీ అంటే రక్తనాళాల్లో రక్త ప్రవాహం ఎలా ఉందో స్పష్టంగా చూపించే పరీక్ష. హార్ట్, బ్రెయిన్, లెగ్స్ నాళాల్లో బ్లాక్ లేదా నారోయింగ్ ఉన్నా వెంటనే కనిపిస్తుంది. సిటీ స్కాన్లో వచ్చే రేడియేషన్ శరీరానికి కొంత భారమవుతుంది. ఒకసారి చేస్తే పెద్ద ప్రమాదం లేదు, కానీ తరచూ చేయించడం మంచిది కాదు. అవసరం ఉన్నప్పుడే ఎంఆర్ఐ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్. ఎంఆర్ఐ అంటే శరీరాన్ని పెద్ద మ్యాగ్నెట్ మరియు రేడియో వేవ్స్తో పూర్తిగా లోపల నుంచి చూసే పరీక్ష. ఇందులో రేడియేషన్ అసలు ఉండదు, అందుకే సిటీ కంటే సురక్షితం. మెదడు, వెన్నెముక, నరాలు, కండరాలు, లిగమెంట్స్ లాంటి మృదువైన భాగాలు ఎంఆర్ఐలో చాలా షార్ప్ డీటెయిల్డ్గా కనిపిస్తాయి. సమయం మాత్రం కొంచెం ఎక్కువ, సుమారు 25 నుంచి 40 మినిట్స్ పడుతుంది. పైపు లాంటి గదిలో స్థిరంగా పడుకోవాలి, పెద్ద శబ్దం కూడా వస్తుంది. కానీ శరీరంలో చిన్న చిన్న మార్పులు, గడ్డలు, డిస్క్ ప్రాబ్లమ్స్, నర్వ్ ఇష్యూస్ కోసం ఎంఆర్ఐ ఖచ్చితమైన, స్పష్టమైన ఫలితాలు ఇచ్చే పరీక్ష. సరళంగా చెప్పాలంటే, డీటెయిల్ కావాలంటే ఎంఆర్ఐ తప్పదు. ఎంఆర్ఐ బ్రెయిన్లో మెదడులోని గడ్డలు, రక్త ప్రసరణ సమస్యలు, వాపు, స్ట్రోక్స్ లాంటివి చాలా స్పష్టంగా కనిపిస్తాయి. చిన్న మార్పుల్నిగా పట్టేస్తాయి. ఎంఆర్ఐ స్పైన్లో డిస్క్ సమస్యలు, నర్వ్ కంప్రెషన్, బ్యాక్ పెయిన్ కారణం, వాపు, గాయం అన్నీ క్లియర్గా తెలుస్తాయి. ఎంఆర్ఐ లెగ్స్ మాంసపేశీలు, లిగమెంట్స్, టెండన్స్, రక్తనాళాలు, లోపలి గాయాలు ను డీటెయిల్గా చూపిస్తుంది. స్పోర్ట్స్ ఇంజరీస్లో చాలా ఉపయోగం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్ చేయండి.